నువ్వు న్యూ కమర్ అన్నావు కదా, నేను న్యూ కమర్ కాదు సార్. ఇప్పుడు సెట్ మీద ఎప్పుడు ఇద్దరు గుడ్ బుక్స్లో ఉండాలి. ఎవరెవరు చెప్పు. నాకు తెలుసు, ప్రొడ్యూసర్ డైరెక్టర్. హే, ప్రొడక్షన్ వాళ్ళు ఛాయాగ్రాహకుడు. ఛాయ అంటే ఛాయాగ్రాహకుడు, సినిమాటోగ్రఫర్, డిఓపి, డైరెక్టర్ ఫోటోగ్రఫీ తెలుసు కదా. అండ్ సినిమాటోగ్రఫర్ గుడ్ బుక్స్లో ఉన్నా అనుకో, మంచి అవుట్ ఫోకస్లో ఉన్న ఫోకస్లోకి తీసుకొని నీట్గా అందంగా చూపెడతారు అనమాట. మనల్ని ఒక్కరినే కాదు దర్శి, ఒక డైరెక్టర్ బుర్రలో ఉన్న ప్రపంచాన్ని ఆయన కంటే బాగా చూపిస్తారు సినిమాటోగ్రఫర్స్. సో ఇవాల్టి మన మొదటి అవార్డ్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ తెలుగు. With the award, we request our presenters, Pranita and Suchitra Chandra Bose. Good evening, Dubai. I hope you're really looking forward to tonight as excited as I am. And the award goes to KK Sendil Kumar, RRR. Thank you, Saima. Thank you for giving me this award. This is my fourth Saima, so I am truly humbled and I'm so happy to have a collection of these awards at home. First of all, I would like to thank my director S.S. Rajamouli for making me a part of an unbelievably great project called RRR, and thank you for the audience for making it such a big hit. And thank you, Saima, once again. Thank you. Thanks a lot. Sendil Anna, before you go, I have one question. I'll come here. టీజర్లో తారకన్న ఇట్లా ఉరుకుతున్నాడు, వెనకాల పులి వస్తుంది కదా, మీ వెనకాల ఎవరు ఉరుకుతున్నారు అప్పుడు? ఇది ఎలా ఆన్సర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మా వెనకాల ఆడియన్స్ ఒక స్ట్రెంగ్త్ పరిగెడుతోంది. సో విచ్ మేడ్ అస్ రన్ టు క్యాప్చర్ ద టైగర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ముందో టైగరు, వెనకాల అందరు జనాలు. సో దట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు డూ వాట్ ఎవర్ వి డిడ్ ఇన్ RRR. Congratulations, Anna, for winning this award. I'll hoping to see you again next year for another award. Congratulations. మన జీవితాల్లో అడుగడుగున పాట ఉంది. అవును, ఉదయం దేవుడిని నిద్ర లేపాలన్న పాట, రాత్రిని పిల్లలు పడుకోబెట్టగలన్న కూడా పాట, కష్టపడి పని చేయాలంటే పాట, పని చేశాక బడలిక తీరాలంటే పాట, లవ్ లో పడిన పాట, బ్రేకప్ అయినా కూడా పాట, గోల్డెన్ గ్లోబ్ గెలవాలంటే పాట, ఆస్కర్ గెలవాలన్నా కూడా పాటే. అలాంటి పాటలు వెలకనుల లిరిసిస్ట్. నెక్స్ట్ అవార్డ్ ఇస్ బెస్ట్ లిరిక్ రైటర్ తెలుగు. To present this award, we call upon the legendary Mr. C. Ashwini Dutt garu on stage. Best lyric writer Telugu goes to Chandra Bose for Natu Natu. Congratulations, Chandra Bose garu. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. మొత్తం అవార్డుల వర్షం అంతా కురుస్తోంది. నాటు నాటు పాట ఎన్నో సృష్టించింది, మరెన్నో సాధించింది, ఎన్నో పురస్కారాలు నన్ను వరించాయి నాటు నాటు పాటకి. అందులో 5వ అవార్డు ఆస్కార్, 6వది సైమా. ఇంతేకాకుండా నాటు నాటు పాట మరొక గౌరవాన్ని మా అందరికీ కల్పించింది. ఏంటంటే ఆస్కార్ అవార్డు కమిటీలో జ్యూరీ మెంబర్గా కూడా మమ్మల్ని తీసుకున్నారు, సభ్యులుగా తీసుకున్నారు. ఈ సంవత్సరం నుండి ఆస్కార్ విజేతలను ఎంపిక చేసే, ఓటు వేసే అధికారం, ఆ అర్హత కూడా మాకు వచ్చింది. ఇవన్నీ నాటు నాటు పాట సృష్టించింది. అందుకు మనస్ఫూర్తిగా కీరవాణి గారికి, రాజమౌళి గారికి, మా అందరికీ వేదిక కల్పించిన డివి దానే గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగువాడిగా, భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాను ఈ క్షణం. మీతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ద లెజెండరీ యంగ్ మ్యాన్ అల్లు అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు. సరే, ఈ క్షణంలో 3 పదాలు ఇస్తాను, దాంతో ఒక
ఒక పాట ఓ పల్లవి మీరు చేయగలరా? ఇప్పటికిప్పుడు సో మీరు ఆస్కార్ అందుకున్న సమయంలో మీరు అన్న ఒకే ఒక మాట నమస్తే, రెండో మాట మీరు చేతిలో పట్టుకున్న ఆస్కార్, మూడోది మీ పేరు చంద్రబోస్. చంద్రబోస్. ఈ 3 పదాలు వాడి ఒక పాట లేకపోతే పల్లవియో ఏదన్నా. ఆస్కార్, నమస్తే, చంద్రబోస్. ఎస్. ఈ 3 పదాలను ఉపయోగించి ఒక పాట కానీ పల్లవి కానీ. 2000 ఏళ్ల చరిత్ర గల తెలుగు భాష, 2000 ఏళ్ల చరిత్ర గల భాషలోన 22 ఏళ్ల చంద్రబోసు అడుగుపెట్టి. 22 సంవత్సరంలో నేను మొదటి పాట రాశాను తాజ్మహల్లో. 2000 ఏళ్ల చరిత్ర గల భాషలోన 22 ఏళ్ల చంద్రబోసు అడుగుపెట్టి, పెద్దలకి నమస్తే పెట్టి పాట మీద పాట కట్టి, పెద్దలకి నమస్తే పెట్టి పాట మీద పాట కట్టి, అందరి మది గెలిచినాడు ఆస్కారు చేతబట్టి. ఆ పాట పేరు నాటు 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 వీరనాటు, నాటు 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 ఊరనాటు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రబోస్ గారు.